పన్నీర్ బిర్యానీ చేసుకుందామా? ఓకే. 500 గ్రామ్స్ పన్నీర్ కట్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, జీరా పౌడర్, పన్నీర్ మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, 3 టీ స్పూన్స్ పెరుగు, 1 టీ స్పూన్ నెయ్యి, కొంచెం కొత్తిమీర, హాఫ్ లెమన్, హాఫ్ టీ స్పూన్ సాజీరా, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసుకొని కలిపేసుకొని 10 మినిట్స్ రెస్ట్కి పెట్టేయాలి. ఇప్పుడు రైస్ కుక్ చేసుకుందాం. ఒక బగోన్లో వాటర్ తీసుకొని 1 టీ స్పూన్ సాజీరా, 4-5 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 2 ఇలాచీ, 5-6 పచ్చిమిర్చి, 2 టీ స్పూన్స్ ఉప్పు, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, హాఫ్ లెమన్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్లో వాష్ చేసుకొని పెట్టుకున్న 500 గ్రామ్స్ బాస్మతి రైస్ వేసుకోవాలి. రైస్ 80% కుక్ అయిన తర్వాత గంజి వంపేసుకోవాలి. ఇప్పుడు అదే బగోన్లో మ్యారినేట్ చేసుకున్న పనీర్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దానిపైన కుక్ చేసుకున్న రైస్ వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, హాఫ్ టీ స్పూన్ మిల్క్లో కలిపిన ఫుడ్ కలర్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని దమ్ పెట్టుకోవాలి. స్టీమ్ పోకుండా రైస్ పైన బటర్ పేపర్ వేసుకొని మూత పెట్టుకొని దానిపైన ఒక బుజ్జి గుండ్రాయి కూడా పెట్టుకున్నాం. 10 మినిట్స్ కుక్ చేసుకుంటే యమ్మీ యమ్మీ పన్నీర్ బిర్యానీ రెడీ. చేసేసుకోండి మీరు కూడా.